ఇప్పుడు ఏపీ జెన్‌కోకు సంబంధించింది గాని, ఏపీ ట్రాన్స్‌కోకు సంబంధించింది గాని, ఏపీ డిస్కామ్ సంబంధించింది గాని, లేకపోతే జేఎల్ఎం నోటిఫికేషన్ సంబంధించినవి గాని, ఈ పోస్టుల వివరాలు అకాడమిక్ ఏదైతే ఉందో జాబ్ క్యాలెండరు దాంట్లో ఇవ్వలేదు. సో, చాలా మంది అడుగుతా ఉన్నారు. ఇప్పుడు అకాడమిక్ దాంట్లో అంటే ఇప్పుడు ఈ జాబ్ క్యాలెండర్‌లో ఇవ్వకపోతే పోస్టులు ఇవ్వటానికి ఉండదా? మరి వేరే విధంగా దీన్ని రిక్రూట్ చేయడానికి కుదరదా అని జెప్పేసి అడుగుతా ఉన్నారండి. దాని గురించి చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక అయిపోయింది. ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే జాబ్ క్యాలెండర్‌లో ఇవ్వనంత మాత్రాన జెన్‌కో గానివ్వండి, ట్రాన్స్‌కో గానివ్వండి, డిస్కామ్ గానివ్వండి, జేఎల్ఎం గానివ్వండి పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వస్తుందని కాదు. లేకపోతే రాదని కాదు. ఎందుకంటే ఇవి ఎనర్జీ డిపార్ట్మెంట్‌కి సంబంధించినయి కాబట్టి యాస్ పర్ ద నెసెసిటీ వాళ్ళు రిక్రూట్ చేసుకోవడం అయితే జరుగుతుందనమాట. ఇంతకుముందు వచ్చేసరికి ఎప్పుడు కూడా జాబ్ క్యాలెండర్‌లు ఇవ్వలేదు. అయితే ఇక్కడ వీళ్ళు డైరెక్ట్‌గా రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ అనేది వెబ్‌సైట్‌లో పెట్టేసేవాళ్ళు. ఈ జేఎల్ఎం ఇలాంటివి వచ్చేసరికి కొన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉండేవి, కొన్నేమో నోటిఫికేషన్ ద్వారానే చేసేసేవాళ్ళు. అయితే ఇట్లా డైరెక్ట్‌గా జాబ్ క్యాలెండర్‌కి సంబంధం లేకుండా రిక్రూట్ చేసుకోవద్దు కాదా అంటే ఖచ్చితంగా అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈ జెన్‌కో అయినా, ట్రాన్స్‌కో అయినా, డిస్కామ్ అయినా వాటికి సంబంధించిన పోస్టులు ఏవైనా కానివ్వండి అదంతా ఎందుకు అంటే వర్క్ చేయడానికి, అది కూడా పవరు జనరేట్ చేయడానికి జెన్‌కో, ట్రాన్స్మిట్ చేయడానికి ట్రాన్స్‌కో, డిస్ట్రిబ్యూట్ చేయడానికి డిస్కామ్ ఇలా ఉంటది కదా! అయితే ఇక్కడ ఇది చేసేటప్పుడు ఎందుకు చేస్తున్నారు? దాన్ని అమ్మేయటానికి. నాకు తెలిసి మనకొచ్చేది మన దగ్గర తయారయ్యేది కొంతవరకే. ఎక్కువ శాతం ఇతర రాష్ట్రాలకి వెళ్ళిపోతదనమాట. అంటే డబ్బులు లేకుండా ఎవరు కూడా అమ్మరు. అయితే ఇప్పుడు ఏంటంటే దానికి సాలరీకి సంబంధించింది అంతా కూడా దాన్ని సెపరేట్ ఉంటది నాకు తెలిసి. అందుకని చెప్పేసి ఇప్పుడు జాబ్ క్యాలెండర్‌లు ఇచ్చినా ఇవ్వకపోయినా దాని రిక్రూట్‌మెంట్ అనేది సెపరేట్‌గా చేసుకునేదానికి ఛాన్స్ ఉంటుంది. మరి అఫీషియల్‌గా ఎప్పుడు తెలుస్తదంటే అఫీషియల్‌గా ఆల్రెడీ తెలిసిపోయింది. నవంబర్‌లోనే రిక్రూట్‌మెంట్ జరిగేదానికి ఛాన్స్ ఉందని చెప్పేసి పోయినసారి వాళ్ళు వెబ్‌సైట్‌లో పెట్టారు. మీకు గుర్తుందో లేదో ఇన్ని వేకెన్సీలున్నాయని. సో, మరి ఎప్పుడు చేస్తారు? నాకు తెలిసైతే ఈ సంవత్సరం డిసెంబర్‌కి వీటికి డైరెక్ట్ నోటిఫికేషన్ ఏమైనా రిలీజ్ చేసేదానికైతే ఛాన్స్ ఉంది. ఓవరాల్‌గా ఇది.